డాక్టర్ వెంకటరెడ్డి నిర్వహణలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పీఎంపీ అనుభవ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో 2021 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి 10 జిల్లాల నుంచి అనుభవ వైద్యుల అధ్యక్ష కార్యదర్శులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఎంపీ పీఎంపీ 45,000 మంది వైద్యులకు న్యాయబద్ధంగా జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏకైక సంఘం ఈ రాష్ట్ర ఆర్ఎంపీ పీఎంపీలు ఎంతమంది అయితే 45,000 మంది ఉన్నారు. ఆ 45,000 మందికి న్యాయబద్ధంగా ఆత్మగౌరవంతో జీవించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని సౌలతులు, అన్ని డిమాండ్లు, సమస్యలు పరిష్కరించాలని ఈ సమావేశం ప్రతి సంవత్సరం జనవరి మొదటి 2 వారాల్లో మేము తెలంగాణ రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకుంటాం. అది హైదరాబాద్లో, అది మరి రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో జరుపుకుంటాం. కాబట్టి ఈసారి ప్రెస్ క్లబ్లో హైదరాబాద్లో జరగడం జరిగింది ఈ సమావేశం. దీనికి సుమారుగా 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు మరియు గ్రేటర్ హైదరాబాద్ మరియు షేర్లింగంపల్లి ఈ సరౌండింగ్లో ఒక 300 మంది డాక్టర్లు, బయట నుంచి ఒక 400 మంది డాక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పత్రికా విలేకరులకు శిరసొచ్చి నమస్కారం తెలియజేయడం ఏంటంటే, ఏ సమస్య ఉన్నా ఆర్ఎంపీ పీఎంపీలు ప్రథమ చికిత్స వరకు వైద్యం చేసి మారుమూల గ్రామంలో ఉన్న పేద బీద ప్రజలకు, జంట నగరాలలో, మురికివాడలలో ఉన్న పేద బీద ప్రజలకు అతి తక్కువ ధరలతోటి ఆధునికమైన సేవ చేసి అత్యధికమైన వాళ్ళకు సలహా సూచనలు ఇచ్చి పేద ప్రజలను ఆదుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఎయిడ్స్ అవగాహన, పల్స్ పోలియో, కుటుంబ నియంత్రణ, ఇతర ఏదైనా ప్రభుత్వం నియమించే పథకాలలో, ఆరోగ్య సంక్షేమ పథకాలలో పేద ప్రజలకు ఉపయోగపడుతాం. కాబట్టి ఏ ఇంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నది, ఏ ఇంట్లో పసిగుడ్డు